డబ్బులు ఎవడు కావరా నీ డబ్బులు ఎవడు కావరా కొడతావు ఎట్టగానే వచ్చేది బాబాయ్ పడతాను ఏమనుకున్నావు ఎట్టగానే వచ్చేది బాబాయ్ పడతాను ఏమనుకున్నావు ఏం కుక్కలు పెట్టేది కుక్కలు పెట్టేది ఎవడు చెప్పి ఈయన కుక్కలు పట్టేవాడు చదువుతున్నారు కుక్కలు పెట్టేవాడు ఈయన కుక్కలు పట్టేవాడు చదువుతున్నారు కుక్కలు పెట్టేవాడు నాకిస్తా నాకిస్తారా ఇద్దరా నాకిస్తా నాకిస్తారా ఇద్దరా పరిగెట్లు కాస్త కుక్కలు పట్టవే నువ్వా ఏంది కుక్కలు పట్టవా కుక్కలా ఏం కుక్కలరా ఏం కుక్కలు పంచాయతీలో ఆ రకంగా కుక్కలు వేది పోయి పిల్లకాయలు గారి సత్తంటే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నేనేం చేసేది ఏం చేసేది ఏంటి నేను కుక్కలు పట్టేవాళ్ళ కాపాడుతున్నా నీకు ఎవరు కుక్కలు పట్టావు కుక్కలు పట్టాడు ఏం చెప్పారు నీ చెప్పారు ఎవరు నీ చెప్పింది వీళ్ళు పంచాయతీలో ఎవరు నీ చెప్పింది ఎవరు నీ చెప్పింది కుక్కలు పడతానని నీ చెప్పాను నేను కుక్కలు పట్టేవాళ్ళ కాదా ఈ నాకు ఎవరు చెప్పి వెళ్దాంపా ఎవరు చెప్పి వెళ్దాంపా కుక్కలు నువ్వు చూసావా నీ భర్త నువ్వు చూసావా మొత్తం చెప్పారు నీకు ఎవరు చెప్పింది ఏంద్ర నువ్వు అసలు ఏం చేయాలనుకున్నావు ఏంది కాదు అర్థం ఏంది నీకు డబ్బులు కూడా తీసుకున్నా 30,000 నేను అడ్వాన్స్ ఏం డబ్బులు తీసుకున్నా కుక్కలు చెప్పానా అవును నేను కాంట్రాక్ట్ ఒప్పుకున్నా నువ్వు పట్టు డబ్బులు ఎత్తా ఇగో 10,000 నేను నువ్వు ఇచ్చే డబ్బులు రా ఏం డబ్బులు బాబాయ్ చెప్పు కూడా తింటున్నావా ఈయన కుక్కలు పట్టేవాడు చదువుతున్నారు కుక్కలు పట్టేవాడు ఈయన కుక్కలు పట్టేవాడు చదువుతున్నారు కుక్కలు పట్టేవాడు నేను కుక్కలు పట్టేదిరా ఎవరు నేను కుక్కలు పట్టాడు బాధ్యత లేదా నా బాధ్యత చంపేస్తున్నా కుక్కలు పట్టుకో నువ్వు పట్టుకో ఏదది కుక్కల్ని నేను పడతాం కాదు రాదు బాబాయ్ కాంట్రాక్ట్ తీసుకున్నా నేను తీసుకుంటే ఒక గంట సేపు పరిగేమను కుక్కలను పరిగే చేసుకొని పట్టుకుంటే దొరుకుతాయంట నేను పట్టేది తెలుసుగా నేను పట్టేదేంద్రా కుక్కలు పట్టివా 7,000 రూపాయలు ఇస్తా నాకు 10,000 రూపాయలు ఇస్తాను నువ్వు ఏమిస్తావా నువ్వు వచ్చి ఇప్పుడు నీ మీద ఏమిస్తావా డబ్బులు ఇస్తా ఎవరికి ఇస్తా నీకు నాకిస్తా నాకిస్తారా ఇద్దరా నాకిస్తా నాకిస్తారా ఇద్దరా రావా కుక్కలు పడతావు రావా ఎందుకు రావంట ఎందుకు రావు చెప్పు ఇప్పుడు నేను డబ్బులు తీసుకున్నామే చేసేస్తా నీ మీద చదువుతాను వెళ్ళి మరి చదువుతా రానని చెప్పి నేను ఎందుకు వస్తాను నీకు వస్తానని చెప్పి కుక్కలు పట్టుడి నాకు ఊర్లో ఈ మొహం చూస్తే కనిపిస్తా ఏం కనబడుతుంది రేపు కుక్కలు పట్టలా ఏం పెట్టాను కుక్కల ఊరు కావద్దని చెప్పమా నువ్వు అబద్ధాలు అసలు అర్థం కాదు బాబాయ్ ఇప్పుడు బరిగొడ్లు నేను కాపిస్తా వేరే వాళ్ళు చేస్తా బరిగొడ్లు కాపించేది మీద నేను డబ్బులు తీసుకొచ్చాను అబ్బాయి ఇప్పుడు నా సంబంధం లేదు నువ్వు వచ్చి కుక్కలు పట్టాల్సిందే ఎవరు పట్టేదా ఎవరు కుక్కలు పెట్టేది ఎవరు పట్టేదా ఎవరు కుక్కలు పెట్టేది కుక్కలు పట్టేవాళ్ళ కనుస్తాను నేను కుక్కలు పట్టేవాళ్ళ కడుతున్నాను నీకు పంచాయతీ పిల్లకాయలు కడితే నీ మీద కేసు పెట్టిస్తాను నేనైతే ఎవరు ఇప్పుడు ఎక్కడ జరిగినా గానీ తెలంగాణ జరిగిన నీ మీద పెట్టిస్తాను పిల్లకాయలు కడితే మాత్రం పిల్లకాయలు కడితే నాకే సంబంధం నాకే సంబంధం పట్టు వచ్చి నేను పట్టేదేంద్రా కుక్కలు నేను పట్టేదేంద్రా కుక్కలు సరే నాతో రా పంచాయతీలోకి వెళ్ళి పడదాం నేను పడతాం కాదు ఈయన పేరు చెప్పారు ఊర్లో కుక్కలు పడతాను నీకు చెప్పాను నేను ఎప్పుడు పట్టలే కుక్కలు నాకేం మరి కుక్కలు పడతాను వస్తావా రావా చెప్పి నువ్వు ఏడకి వెళ్ళినా చదువుతాను నేను ఏం చేస్తా పిల్లకాయలు కలిసి చచ్చిపోతే బాధ్యత నువ్వు వహిస్తావా నాకేం పని పట్టొచ్చి రాదు నాకేం పని నుంచి చదువుతా ఎత్తుకెళ్ళి ఉచ్చేసి పడతామే ఏమైంది చెప్పు ఉచ్చేసి పట్టుకో పట్టుకో నేను పట్టుకోలేక కాదు ఊర్లో కుక్కలు నీకు తెలియదు మీ ఊర్లో నాకేం పని ఊర్లో కుక్కలతో నాకేం పని బాబాయ్ నేను మర్యాద తీసుకోరా నువ్వు వెళ్ళొద్దురా
వెళ్ళొద్దంటావు నీ కాడ ఉండాలి నీ కాడ ఉండాలి నేను నీ కాడ ఉండాలి. నీ కాడ ఉండాలి. ఏం చేస్తా నాకేపిస్తారా నాకే మరి గంట వస్తా ఏమైంది బాబాయ్ నీకు? నీ బాధ ఏంది? రాను ఎందుకు రావు? రాను. ఎందుకు రావు? ఎందుకు రావుంటావు ఎందుకు రావు? ఎందుకు రావుంటావు నువ్వు నా గొడ్డు కాపించేది నా గొడ్డు కాపించేది నువ్వు పిల్లకాయలు చచ్చిపోతారు కుక్కలు అడిగితే నాకేవరా అడిగితే నాకేవే కాల్చేవాళ్ళు రావట్లేదు కదా. కాల్చేవాళ్ళు రాకపోతే మారు పంచాయతీలు అడిగారు కుక్కలు పట్టి రెండు చూడాలి. అరే నాకేం మరి అది తెలుసు నువ్వేగా. నీకు తెస్తే నేను వస్తానని చెప్పాను నేను అసలు నువ్వు అసలు నీదే ఊరు ఏ ఊరు అసలు నీకు నీకేం పని కాంట్రాక్ట్ తీసుకురా నేను కుక్కల కాంట్రాక్ట్ మాట్లాడుకో మాట్లాడుకో వెళ్ళొద్దురా నేను రాను మాట్లాడుకో వెళ్ళొద్దురా నేను రాను నేను రాను కట్టాల్సి వస్తుంది నువ్వు నేను కట్టాలా ఎందుకు కట్టాలి నేను అగ్రిమెంట్ ఏంద్ర నేను పట్టేది నీ వస్తావని చెప్పి నేను రాజు అక్కడ నేను వస్తానని నీ చెప్పాను ఇద్దరు వస్తారని ఊర్లో వస్తారా వెళ్తారా ఊర్లో చెప్పారు పలానోడు చెప్పాడు పేరు బిస్కెట్లు ఇస్తా నేను మొత్తం బిస్కెట్లు కుక్కలు పట్టే వాళ్ళ కాపాడుతాను నువ్వు నీకు సరే నువ్వు నా పక్కన రా భర్త చూడు పట్టుకో నేను భర్త చూడొచ్చే నేను రాను పడతానంట ఈ ప్రభుత్వం నీ చెప్పాను నేను పడతానని నీ చెప్పాను నేను పడతానని నీ చెప్పానా సరే నీ చెప్పానా దగ్గర నాకేం పని రామన్నారు మరి ఎంఆర్ఓతో నాకేం పని ఎంఆర్ఓతో నాకేం పని ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం కుక్కలు పట్టింది నువ్వేగా నువ్వు చూసావా నేను పెట్టానా నువ్వు పెట్టానా నువ్వేనా పట్టింది నేను పెట్టానా నువ్వు చూసావా చెప్పారు ఎవరాడు నీ చెప్పింది ఇప్పుడు డబ్బులు ఎందుకు నాకు అవసరం లేదు డబ్బులు అవసరం ఎంత కావాలి నాకు వద్దు నువ్వు వద్దు నీ డబ్బులు వద్దు పిల్లకాయలు చచ్చిపోతావు మరి పట్టుకెళ్ళాలని పెట్టు నువ్వు మర్యాదగా నీకు మర్యాద ఉండదు వెళ్ళు నువ్వు కుక్కలు పడుతున్నావు నువ్వు చూసావా నాకు చెప్పారు ఊరు ఎవరు చెప్పింది నీకు చెప్పారు ఊరు ఎవరు చెప్పింది నీకు ఎవరు నీకు చెప్పింది సరే ఇప్పుడు నేను చెప్తాను ఎవరు చెప్పింది మళ్ళీ అంటే నువ్వు అక్కడికి వెళ్తే ఏమనంటే ఏమంటావు వాళ్ళు చెప్తే ఊరుకుంటావు నువ్వా ఎవడు చెప్పినాడు తగాదు పెట్టుకుంటా పెట్టుకోవా తగాలేదురా పని పెత్తనా నేను కుక్కలు పట్టే పని పెత్తనా మగవాళ్ళ సరే పట్టవా మేము పట్టం పట్టవుగా మేము పట్టం సరే నేను లాయర్ తీసుకొస్తా చచ్చిపోయినా కానీ నీదే బాధ్యత పిల్లకాయలు చచ్చిపోతే బాధ్యత నీదే కుక్కలు కలిసి చచ్చిపోతున్నారు పిల్లకాయలు మరి బాధ్యత పెద్దోడికి కుక్కలు పట్టి నువ్వే చెప్పేది మర్యాద మర్యాద ఉండదు నీ ఇష్టం మర్యాద ఉండదు నీ ఇష్టం అగ్రిమెంట్ చేసి తీసుకున్నా ఎవరికి అగ్రిమెంట్ ఎవరికి నాకు అగ్రిమెంట్ నువ్వు కట్టి వెళ్ళి పంచాయతీలో కట్టి ఎందుకు సంబంధం లేదు నువ్వు పడతావు నేను తీసుకున్నా నేను పడతాను నీ చెప్పినా ఎందుకు వెళ్తావు వచ్చేది నువ్వు ఎక్కడికైనా వెళ్ళు చేసి పట్టడానికి ఏమైంది నీకు రాదు అసలు మా సంబంధం లేదు మేము పట్టం ఇద్దరి మీద కేసు పెట్టి డబ్బులు తీసుకొని పారిపోయారు కేసు పెడితే ఉంటావా సరే నేను ఉంటాను మీరు ఉంటారు చూసుకుందాం అసలు 30 ఏళ్ళు తీసుకొని పారిపోయాడు పంచాయతీలు నీకు ఇచ్చారన్న 30 ఏళ్ళు ఇచ్చింది నాకు నేను చెబుతాను మరి కేసు పెడతానికి సాక్ష్యం అయితే నాకు ఇచ్చింది కేసు పెడతానికి సాక్ష్యం అయితే నాకు ఇచ్చింది 30 ఏళ్ళు ఇచ్చాను నీకు చెప్పాను మరి చెబుతా నేను సాక్ష్యం చెబుతా నేను ఇచ్చా 30 ఏళ్ళు మొన్న నైట్ చీకట్లో తీసుకుని వచ్చి అబద్ధాలాడుతున్నావు చెప్పొద్దు దొంగోడు పెద్ద
ఎందుకు వెళ్ళాలి? నాకు ఇచ్చా నువ్వు 30 వేల కుక్కలు పడతావరా మరి? నేను రాను. మళ్ళీ ఇంకో 30 వేలు ఏయ్, చదువుతున్నా నీకు నాకు మర్యాద ఉంది. అర్థం కాదు. తీసుకెళ్తా కుక్కలు పట్టమని చదువుతుంటే ఏందినా? నేను పట్టను. పట్టను. ఊరు మొత్తం చెప్పారు నాకు ఈయన కుక్కలు పట్టేది ఈ కుక్కలు పట్టాలి నేను కుక్కలు తాడేసి పట్టాలి. తాడేసి నేను ఎట్టగానొస్తున్నాను ఎట్టగానొస్తున్నాను ఎట్టగానే వచ్చేది బాబాయ్. వాయిల్ పడతాను ఏమనుకున్నావు? ఎట్టగానే వచ్చేది బాబాయ్. వాయిల్ పడతాను ఏమనుకున్నావు? ఏమనుకున్నావు ఏంద్రా? నువ్వు పట్టవా? సరే నువ్వు కొట్టు బాంచేది. నీ మీద కేసు పెట్టకపోతే నువ్వు కొట్టు చూడు నన్ను. పడగొట్టు పడతాను మర్యాద కొట్టు కేసు పెట్టకపోతే నేను తీసుకొని సరే పోతే ఇంకోటి తెప్పిస్తా నేను. రా పొడతాకి రా. ఇక్కడ కొట్టు పడేంత మర్యాద ఉండదు. అది తప్పు కదా. ఉచ్చు బాగా కొట్టాడంటే ఎందుకు వచ్చా? కుక్కలు పడతాయి. కుక్కలు పడతా నీ చెప్పావు. కుక్కలు వచ్చి పడగొట్టే పంచాయతీలో నీ మీద నన్ను కొట్టి తరివేశాడంటే నేను కొట్టానా? ఉచ్చేరు కొట్టేది నిన్ను కొట్టావాడే. ఉచ్చేరు కొట్టేది నిన్ను కొట్టావాడే. అంత కోపం వచ్చింది. నేను కుక్కలు పెట్టేవాళ్ళ కాబడుతుంది. నేను తప్పే కుక్కలు పడితే తప్పేది ఏమైంది? కుక్కలు పడితే గొడ్డు మేపుకున్న కుక్కలు పెట్టేది. బరి పరిగెత్తున్నా పట్టుకోవట్లేదు. బరి నువ్వా డబ్బులు ఇస్తాం ఏమైంది? అంత కాదు బాబాయ్. నువ్వు వచ్చి పంచాయతీలో చెప్పేళ్ళు మానేసని చెప్పారు. అప్పట్లో నువ్వు రాకుండా పంచాయతీ నీ మీద వెయ్యి చూస్తున్నారు బరిగొడ్లు కుక్కలు పట్టేవాళ్ళు లాగపడుతున్నాడు రా. నేనేమన్నాను? డబ్బులు తీసుకున్నా పంచాయతీలో. నువ్వు తీసుకుంటే నువ్వు పట్టుకో. మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి అగ్రిమెంట్ ఇస్తారు. ఏం కాదయ్యా నేను వచ్చి గంట కారణం రమ్మని అక్కడ సారు తెలిసిన పెద్ద కుక్కలు పట్టేవాడు అంటే నేను చెప్పారయ్యా బాగా పడతాడంట. పాపం ఎక్కితే మంచిగా ఉండదు. పాపం ఎక్కితే మంచిగా ఉండదు. తీసుకెళ్ళిపోతే అప్పుడు అడుగు ఏం చేస్తాడు? ఏం నీ చెప్పానా? పంచాయతీ కుక్కలు పట్టేమన్నారు. పట్టించుకో. ఎవడు నన్ను చేత నువ్వేగా పట్టేవాడు. నేను పట్టను. ఒడ్లు మేపుకున్న కాడికి ఎందుకంటే ఒడ్లు మేపి కుక్కలు పట్టినోడా సూచనలు చెప్పారు. బాగా పడతాను కుక్కలు. పోరా ఎవరు వసరా? డబ్బులు కావాలా? డబ్బులు ఇస్తారా? ఎవడు కావరా? ఎవడు కావరా? ఎవడు కావరా? నీ డబ్బులు ఎవడు కావరా? వద్దా? సరే నువ్వు తీసుకున్నావు చెప్పి ఏసీ చెప్పొద్దు. నువ్వు తీసుకున్నావు అని చెప్పి నువ్వు తీసుకున్నావు తీసుకుని దొంగ మొహముడు నీ చెప్పకుండా దాపెట్టి ఆ పెద్ద చెప్పాక అని చెప్పాడు ఆయన. ఆ పెద్ద చెప్పాక అని చెప్పాడు ఆయన. చెప్పే డబ్బులు డబ్బులు నాకు తోటపాలెంలో పంచాయతీలో చూడు రాసేట్టు గట్టి చెప్తాను. డబ్బులు తీసుకోవాలి. ఎందుకు గట్టి పెట్టా? ఇది ఎక్కడ దాకా చూసుకో. నువ్వు నీకు నాకు మర్యాద
ఏంద్రా ఏ మర్యాద? పిల్లోని కలిసినా కానీ మర్యాద. హైదరాబాద్ నుంచి ఎక్కడైనా కానీ మాకే మీద పెట్టిస్తా కేసు. మాకే సంబంధం లేదు. ఏయ్, ఇక మాకు మేము మర్యాద మాకే సంబంధం లేదు. పట్టాలి ఈయన వచ్చి పట్టాలి చెప్పాగా. సరే వెళ్తాగా వెళ్ళిపో. నువ్వు డబ్బులు తీసుకున్నాయి నేను తీసుకోవాలా 5,000 ఏయ్, నేను తీసుకోవాలా అడ్వాన్స్ తీసుకున్నా ఏయ్, నేను తీసుకోవాలా ఆ? నేను తీసుకోవాలా నీ దగ్గర నేను వెళ్ళి రెవెన్యూ ఆఫీసర్ నీ మీద కేసు పెట్టుకో. పెట్టి ఏయ్, పెట్టుకో. పోలీసులు రాపిపోతే అప్పుడు నీ మీద మంచోడు కదా కోపం ఎత్తే ఇలా నా కళ్ళ ముందు దాకా పడబాక కుక్కలు పట్టను అంటావు నేను పట్టను అసలు ఎప్పుడు పట్టవా ఎప్పుడు పట్టను ఎందుకు పట్టవు నేను పట్టను ఎందుకు పట్టవు ఏయ్, నేను పట్టను పిల్లకాయలు చంపేసిన పట్టవా చంపేసిన అంతేగా? పట్టను సరే నువ్వు అయిపోయారా ఏబా, ఏబా. జరిమానా వెళ్ళు, వెళ్ళు, పో, పో. జరిమానా అయిపోతే వెళ్ళు, అప్పుడు అడుగు. పో, జైలు మీద ఎత్తుతా. ఆ. ఎవరు చెప్తారా ఎవరు చెప్తారు జైలు మన